టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి తెలంగాణ యువతీ లోకానికి యువకులకు అందరికి కూడా టీసీఆర్ తరపున శుభాకాంక్షలు. ఈ సెషన్లో మనం ఇప్పుడు తెలంగాణ జాగ్రఫీలోని ఐటీ పరిశ్రమ యొక్క తీరుతెన్నులు, తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందిన విధానము లేదా దానికి సంబంధించిన అంశాలు, ఐటీ పాలసీలు, ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం. సో ఇటు ప్రిలిమ్స్లోను ఇటు మెయిన్స్లోను రెండింటిలో కూడా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఇది. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం పరిశీలించినట్లయితే తెలంగాణలో ఐటీ పరిశ్రమ పాలసీ లేదా ఈ మధ్యలో విడుదలైనటువంటి ఐటీ పాలసీలోని లక్ష్యాలను చర్చించండి అనే విధంగా ప్రశ్న అడగ అవకాశం ఉంది మనకి. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరం అనేది ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ అభివృద్ధి చెందినటువంటి నగరాల్లో 4వ అతిపెద్ద నగరంగా 4th లార్జెస్ట్ ఐటీ హబ్గా ఉంది. సో 4th లార్జెస్ట్ ఐటీ హబ్ ఇది మనకి ఇక్కడ. అలాగే మొత్తం మీద హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే 1200 ఐటీ కంపెనీస్ కూడా మనకు ఉన్నాయి ఇక్కడ. సో ఈ 1200 ఐటీ కంపెనీస్ ద్వారా దాదాపు 4.5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లేదా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రత్యక్షంగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు. అలాగే ఇండైరెక్ట్గా కానీ చూసినట్లయితే దాదాపుగా ఒక 6.5 లక్షల మందికి కూడా దీని ద్వారా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. సో ప్రత్యక్షంగాను పరోక్షంగాను రెండు విధంగా చూసుకున్నట్లయితే దాదాపు 11 నుంచి 12 లక్షల వరకు కూడా ఉపాధిని, ఉద్యోగాల్ని కల్పిస్తున్నటువంటి పరిశ్రమ చాలా గణనీయంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిశ్రమ, చాలా ప్రధానమైనదిగా మనం భావించాలి ఇక్కడ. సో వీటి ద్వారా మనకు వస్తున్నటువంటి ఉత్పత్తి విలువను కనుక మనం పరిశీలించినట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఐటీ అండ్ ఐటీఈఎస్, ఈ రెండు రంగాల నుంచి వస్తున్నటువంటి మనకి ఎక్స్పోర్ట్స్ విలువను కనుక మనం చూసినట్లయితే ఎగుమతుల విలువ, ఈ ఎగుమతుల విలువ దాదాపుగా మనకి 2016-17లోనే 60,000 కోట్లు దాటడం జరిగింది. 17-18లో 68,000 కోట్ల రూపాయల ఎగుమతులు జరిగాయి. సో రాష్ట్రం నుంచి జరుగుతున్నటువంటి మొత్తం ఎగుమతుల విలువలో కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి మొత్తం ఎగుమతుల విలువలో 11% ఆక్రమిస్తున్నాయి. సో ఈ 11% ఎగుమతుల విలువను ఆక్రమిస్తూ 68,000 కోట్ల రూపాయలకు పైగా మనకి ఎగుమతుల విలువలను ఎగుమతి చేస్తూ 4.5 లక్షల మందికి ప్రత్యక్షంగాను, అలాగే 6.5 లక్షల మందికి కంటే ఎక్కువగా పరోక్షంగాను ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ పరిశ్రమ దేశంలో హైదరాబాద్ నగరము 4వ అతిపెద్ద ఐటీ నగరంగా రూపుదిద్దుకున్నటువంటి పరిశ్రమ. సో ఈ యొక్క పరిశ్రమకు అభివృద్ధి చెందడానికి వచ్చినటువంటి బాటలను కనుక మనం పరిశీలించినట్లయితే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనకి ఇక్కడ ఈ ఐటీ పాలసీ అనేదాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వము ఐటీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైనటువంటి లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ఆ లక్ష్యాల సాధనలో అవలంబించవలసిన వ్యూహాలను చర్చిస్తూ ఒక పాలసీని విడుదల చేయడం జరుగుతుంది. సో వీటిలో కనుక మనం చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్బైఫర్కేటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటి ఐటీ పాలసీని 1999 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. తర్వాత రెండవ పాలసీని, ఐటీ పాలసీని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ పాలసీని, ఐటీసీ పాలసీని 2002లో రెండవసారి, 2005లో మూడవసారి, 2010లో నాలుగోసారి విడుదల చేయడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిసారిగా 2016 సంవత్సరంలో 4th ఏప్రిల్న ఈ మొట్టమొదటి ఐటీసీ పాలసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ పాలసీ అనే దాన్ని మొట్టమొదటిసారిగా 2016లో విడుదల చేయడం జరిగింది. సో దీన్ని రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 1వ పాలసీ అనొచ్చు, లేదా మనకు మొదటి నుంచి వస్తున్నటువంటి పాలసీలు కనుక అన్నింటినీ కనుక పరిగణలో తీసుకున్నట్లయితే ఇది 5వ పాలసీగా మనం గణించాలి. ఈ 2016లో విడుదల చేసినటువంటి ఈ 5వ పాలసీ లేదా మొదటి ఐటీసీ పాలసీలో ప్రధానంగా 10 రంగాలను గుర్తించడం జరిగింది. సో 10 ప్రధానమైనటువంటి రంగాలను గుర్తించి ఆయా రంగాలలో ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తూ ఆయా రంగాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల్ని,
ఆ తీసుకోవడానికి అవసరమైనటువంటి మార్గాల్ని కూడా ఈ ఐటీసీ పాలసీలో మనం చర్చించడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఈ 10 లక్ష్యాలను కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిది ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఈఎస్ యూనిట్స్. సో ఐటీ మరియు ఐటీఈఎస్ అంటే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏవైతే సేవలు ఉన్నాయో ఆ సేవా రంగం ద్వారాను, అలాగే ఐటీ ద్వారాను ఉండేటువంటి ఈ పరిశ్రమని విస్తృతం చేయడం, ఎక్స్పాండ్ చేయడం, విస్తరించడం అనేది మనం ఇక్కడ ప్రధానమైన ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక మనము ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో కనుక మనం చూసినట్లయితే 68,000 కోట్ల రూపాయల ఎగుమతుల విలువను కలిగి 4వ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్నటువంటి ఈ స్థానాన్ని మొట్టమొదటి స్థాయికి తీసుకురావడం అనేది దీనిలో ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని లేదా హైదరాబాద్ నగరాన్ని భారతదేశంలోనే మొట్టమొదటి స్థాయి లేదా ఫస్ట్ ర్యాంకు తీసుకురావడం, మొదటి ర్యాంకు సాధించడం అనేదాన్ని ఒక ప్రధాన లక్ష్యంగా మనం గమనించవచ్చు. ఇక 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈ ఉత్పత్తుల విలువ కనుక మనం చూసినట్లయితే 68,232 కోట్ల రూపాయలు ఉన్నాయి. సో 68,232 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఈ విలువని రాబోయే 5 సంవత్సరాల్లో రెట్టింపు చేయడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే 2016 నుంచి 2021 నాటికి ఈ లక్ష్యాన్ని ఎంతకు మనం పెట్టుకున్నామంటే రెట్టింపు చేయడం, అంటే దాదాపుగా 1,35,000-1,36,000 కోట్ల రూపాయలకి ఎగుమతుల్ని పెంచాలి అనేది మనం ప్రధానంగా పెట్టుకున్నాం. 2016లో ఉన్నటువంటి ఉద్యోగ సామర్థ్యం అంటే ఎంప్లాయ్మెంట్ కెపాసిటీని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ 4 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే 2021 నాటికి కూడా ఈ ఉద్యోగ కల్పన అనేది అన్ని రెట్టింపు అంటే డబుల్ చేయాలి అనే ఒక లక్ష్యం కూడా దీనిలో పెట్టుకోవడం జరిగింది. అలాగే తెలంగాణ ఉన్నటువంటి మనకి నగరాల్లో కరీంనగర్, వరంగల్ ఇలా కొన్ని నగరాలను మనం పరిశీలించినట్లయితే టైర్ 2 నగరాల్లో ఏవైతే ఉన్నాయో ఆ టైర్ 2 నగరాల్లో 3 నగరాలని ఎంపిక చేసుకుని వాటిని హైదరాబాద్తో సమాంతరంగా ఐటీ హబ్స్గా అభివృద్ధి చేసి ఆయా ప్రాంతాలలో కూడా ఐటీ పరిశ్రమ పునాది ఏర్పడడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం అనేది కూడా ఇందులో ప్రధానమైన లక్ష్యంగా గమనించవచ్చు. దీనికి కూడా కాలపరిమితిని మనము 5 సంవత్సరాల వరకు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కనుక మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఐటీ హబ్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్ నగరంలో మాదాపూర్ మరియు గచ్చిబౌలి అలాగే నానక్రామ్ కూడా ఈ ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమలుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ ప్రాంతాలే కాకుండా భవిష్యత్తులో రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో 2021 నాటికి 2022 నాటికి మనకి ఈ ఐటీ పార్కుల్ని వికేంద్రీకృతం చేసి ఆదిబట్ల మరియు పోచారాలలో కూడా వీటి యొక్క అభివృద్ధిని మనము ఆకాంక్షించాలి, అభివృద్ధి జరగాలి అనే ఒక లక్ష్యాన్ని కూడా ఇందులో పెట్టుకోవడం జరిగింది. అలాగే న్యూ ఐటీ పార్క్స్, కొత్త ఐటీ పార్క్స్ ఏవైతే ఉన్నాయో అభివృద్ధి చెందించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గమనించి వాటిని పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్స్తో అంటే ప్రభుత్వేతర సంస్థల ద్వారా ఈ రెండు యొక్క సంయుక్త సహకారంతో వీటిని అభివృద్ధి చేయాలి అనేదాన్ని ఇక్కడ ప్రధానంగా మనం గమనించాలి. ఇక ఈ ఐటీ కంపెనీసు, ఐటీఈఎస్ కంపెనీసు ఏవైతే ఉన్నాయో వీటిని టీఎస్ ఐపాస్ కిందకు తీసుకురావాలి అనే ఒక లక్ష్యం కూడా మనం పెట్టుకోవడం జరిగింది. ఈ టీఎస్ ఐపాస్ అనేది తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక విధి విధానాలను సూచించేటువంటి ఒక తీర్మానం. సో టీఎస్ ఇండస్ట్రియల్ ప్రొవిజన్స్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అనేదాన్ని ఇది ఒక విధానం ద్వారా ఈ ఐటీ కంపెనీలను కూడా ఇందులో చేర్చాలి అనే ఒక లక్ష్యాన్ని ఇందులో పెట్టుకోవడం జరిగింది. ఇక వీటితో పాటుగా ఈ ఐటీ కంపెనీలు కొత్తగా ఏవైతే తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి, హైదరాబాద్ నగర ప్రాంతంలో కానివ్వండి ఏర్పాటు చేయబోతున్నారో వాటికి అవసరమైనటువంటి భూ వసతిని కల్పించడం, అంటే ల్యాండ్ అవైలబిలిటీని వాళ్ళకి చేర్పించడం, అలాగే అవసరమైనటువంటి అవస్థాపన సౌకర్యాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో పవర్ సప్లై, వాటర్ సప్లై, ల్యాండ్ ఇవన్నీ కూడా కొంత తక్కువ రేట్లకు అందించే విధంగా వీళ్ళకి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇందులో కూడా ఆ ల్యాండ్ కాస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇచ్చేటటువంటి డిస్కౌంట్ కానివ్వండి లేదా తగ్గింపు రిబేట్ కానివ్వండి ఇది కూడా
దాన్ని వాళ్ళు కల్పించేటటువంటి ఉద్యోగిత ఎంప్లాయ్మెంట్ అనే దానికి లింక్ పెట్టడం జరిగింది. సో ఎన్ని ఉద్యోగాలు అధికంగా ఇస్తే అంత తక్కువగా వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం అందించేటువంటి విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళు కల్పించేటువంటి ఉద్యోగితని ఆధారం చేసుకొని వాళ్ళకి కొంత రిబేటు రిడక్షన్ అనేది జరుగుతుంది. అలాగే స్టాంప్ డ్యూటీ ఉంటుంది, ట్రాన్స్ఫర్ డ్యూటీ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫీజు ఓకేనా, వీటన్నిటిలో కూడా కొంత రీయింబర్స్మెంట్ చేయడం, వాటి యొక్క విలువలో తగ్గింపు చేయడం అనేది ఆ ఉద్యోగితని ఆధారితంగా చేసుకొని ఇవ్వాలి అనే ఒక లక్ష్యంగా కూడా పెట్టుకోవడం జరిగింది. అలాగే ఏదైనా కొత్త ఉత్పత్తి లేదా వచ్చినప్పుడు మనకి న్యూ ప్రొడక్ట్ ఏమైనా డెలివరీ అవుతున్నప్పుడు దానికి సంబంధించిన పేటెంట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేటెంట్స్ రైట్స్ని మనం పొందడం కోసం చెల్లించవలసినటువంటి ఫీజు కానివ్వండి, అలాగే సర్టిఫికేషన్ కోసం అవసరమైన ఖర్చులు కానివ్వండి, వీటన్నింటిలో కూడా కొంతమేరకు రిబేట్ ఇవ్వాలి లేదా రీయింబర్స్మెంట్ చేయాలి అనేది కూడా ఇందులో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇక రెండవ అంశము ఈ 2015-16లో ఉన్నటువంటి పారిశ్రామిక తీర్మానం లేదా ఐటీ పరిశ్రమ ఆధారంలో ఉన్నటువంటి ఈ తీర్మానం ద్వారా ఐటీ పాలసీలో ఉన్నటువంటి రెండవ అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ. సో ఈ ఎలక్ట్రానిక్ పరిశ్రమలో ఉన్నటువంటి ఈ పెట్టుబడులను ఏం చేస్తామంటే దీన్ని $3 బిలియన్ల పెంచాలి అనే ఒక లక్ష్యాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. అంటే రాబోయే 5 సంవత్సరాలు 2016 నుంచి ఈ లక్ష్యాలన్నీ కూడా 2016 నుంచి 2021 లోపల ఛేదించవలసిన లక్ష్యాలు. సో అప్పట్లో ఉన్నటువంటి $1 బిలియన్ పెట్టుబడిని $3 బిలియన్ పెంచడము, అలాగే 2021 నాటికి అధికంగా ఉద్యోగాలను కల్పిస్తూ 1.5 లక్షల మందికి ఈ రంగంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యం కూడా పెట్టుకోవడం జరిగింది. అలాగే $1 బిలియన్ ఉన్నటువంటి ఉత్పత్తుల విలువ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నటువంటి విలువ $1 బిలియన్ నుంచి రానున్న 5 సంవత్సరాలు అంటే 2021 నాటికి $7.5 బిలియన్ చేరుకోవాలి అని మన ఒక లక్ష్యాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. అలాగే 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ని ఏర్పాటు చేయాలి. ఇది ఒకటి ఈసీటీలో అంటే మహేశ్వరం ప్రాంతంలో, ఇంకోటి సైన్స్ పార్క్ ప్రాంతంలో. ఈ 2 కూడా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తి కేంద్రాలని ఏర్పాటు చేయాలి అనే ఒక లక్ష్యాన్ని కూడా మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. సో ఇక ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా పరిశ్రమలు స్థాపించాలని వచ్చేటటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అనే అంశంలో కనుక మనం పరిశీలించినట్లయితే ఆ వ్యవస్థాపకత అనే దాన్ని కనుక పరిశీలించినట్లయితే దాదాపు ఒక 10 లక్షల స్క్వేర్ ఫీట్స్ చదరపు అడుగుల పరిధి గల ఒక భవన నిర్మాణ రంగంలో ఆ 10 లక్షల చదరపు అడుగుల స్పేస్ని మనం అంటే అవస్థాపన సౌకర్యాలను కల్పించి ఎవరైతే కొత్తగా వస్తున్నారో ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళందరికీ కూడా తక్కువ రేటుకే వాటిలో సంస్థలను స్థాపించే విధంగా వాళ్ళని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలి అనే ఒక లక్ష్యాన్ని రాబోన్న 5 లక్షలు అంటే 2021 నాటి వరకు ఉన్న లక్ష్యాల్లో పెట్టుకోవడం జరిగింది. సో 10 లక్షల చదరపు కిలోమీటర్ల మేర అవస్థాపన సౌకర్యాలని కొత్తగా వచ్చినటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందించడం అనేది ఇక్కడ ఒక ప్రధాన లక్ష్యంగా ఉంది. అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆర్థిక సంస్థలు లేదా ఆర్థిక వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటితో కూడా మనకి సానుకూలత సంబంధాలను నెరవేర్చుకోవడం ద్వారా, అలాగే కొత్తగా వచ్చేటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆయా సంస్థల నుంచి కానివ్వండి వాటి ద్వారా కానివ్వండి వాళ్ళని ఉత్సాహపరిచి తెలంగాణ ప్రాంతంలో ఈ ఐటీ పరిశ్రమలు స్థాపించే విధంగా వాళ్ళని ప్రోత్సహించే విధంగా సంబంధాలను నిలపాలి అనే ఒక లక్ష్యాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా 2,000 కోట్ల రూపాయల వరకు ఫండ్స్ని సేకరించి నిధులను సమీకరించి కొత్తగా వచ్చిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కూడా మనం వాళ్ళకి తగినటువంటి సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే రానున్నటువంటి 5 సంవత్సరాలు అంటే 2021 సంవత్సరం వరకు 2016 నుంచి ఒక 5,000 స్టార్టప్ కంపెనీస్కి ఒక మెంటార్షిప్ ఇవ్వడము, అలాగే వాళ్ళకి అవసరమైనటువంటి గైడెన్స్ ఇవ్వడము, వాళ్ళు సరైన క్రమంలో తీర్చిదిద్దడము, ఆ సంస్థ అభివృద్ధి చెందేలా మనం ప్రోత్సహించడము, విధి విధానాలు నిర్ణయించడం అనే అంశాలను కూడా ఇందులో లక్ష్యాలుగా పెట్టుకోవడం జరిగింది. ఇక మనం మరొక అంశాన్ని కనుక మనం చూసినట్టయితే స్కిల్లింగ్ అంటే నైపుణ్యత అనేది చాలా ప్రధానమైన అంశం. ఇక్కడ ఈ నైపుణ్యత కలిగినటువంటి
ఐటీ ఉద్యోగులు కానివ్వండి, అలాగే ఐటీ ప్రొఫెషనల్స్ని కానివ్వండి తయారు చేసేందుకు అవసరమైనటువంటి శిక్షణ సదుపాయాల్ని ఏర్పరచడం అనేది ఒక ప్రధాన అంశంగా పెట్టుకోవడం జరిగింది. అందువల్లనే 2016 నుంచి 2021 వరకు ప్రతి 5 సంవత్సరాలకి, అంటే ఈ 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరము 25,000 మంది చొప్పున వీళ్ళందరికీ కూడా ఐటీ పరిశ్రమ ద్వారా లేదా ఐటీ పరిశ్రమకు అవసరమైనటువంటి శిక్షణను అందించి వారిని వివిధ ప్రాంతాల్లో వాళ్ళకి యొక్క ఎంప్లాయ్మెంట్ చూపించడం, ఉద్యోగం చూపించడం అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. టాస్క్ అనే ఒక ప్రోగ్రామ్ని పెట్టుకోవడం జరిగింది. సో టాస్క్ అన్నట్టుగా మనం చూసినట్లయితే ఇది తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ఒక ఏర్పాటు చేయబడిన కొత్త ప్రోగ్రామ్. ఇది అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ మేనేజ్మెంట్, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ మేనేజ్మెంట్. ఈ సంస్థ ద్వారా మనకి ఐటీ పరిశ్రమకు అవసరమైనటువంటి నిపుణులని అవసరమైన ట్రైనింగ్ ఇచ్చి, శిక్షణను ఇచ్చి వాళ్ళని తయారు చేయడం అనేది ఒక ప్రధాన లక్ష్యంగా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇక మరొక అంశం కనుక 2015-16లో ఉన్నటువంటి పాలసీలో ఉన్నటువంటి తీర్మానంలో ఉన్నటువంటి మరొక అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ ఐటీ ఆధారిత ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, ఐటీ ఆధారిత సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్కి అవసరమైన స్థాయిలో ఎంతవరకు మనం ఉపయోగించుకోగలమో అంతవరకు కూడా ఉపయోగించుకోవాలి అనే ఒక నిర్ణయం కూడా ఇందులో తీసుకోవడం జరిగింది. సో ఐటీ ప్రొడక్ట్స్ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ మస్ట్ బి యూటిలైజ్డ్ బై ద గవర్నమెంట్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నెసెసరీలీ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో యూటిలైజేషన్ అండ్ పర్చేజ్ ఆఫ్ ఐటీ సర్వీసెస్ ఫ్రమ్ ద ఐటీ కంపెనీస్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆర్ గోల్ ఆఫ్ ద పాలసీ. ఇక కొత్తగా ఏమైనా చొరవలు ఏమేమి తీసుకోవాలి, న్యూ ఇనిషియేటివ్స్ ఏం తీసుకోవాలి అనేది కనుక మనం పరిశీలించినట్లయితే ఇది కూడా ఒక లక్ష్యంగా ఉంది. ఇక్కడ ఈ న్యూగా అంటే కొత్తగా వచ్చినటువంటి ఆలోచనల్ని మనము శాస్త్ర సాంకేతిక రంగాలకు అనుగుణంగా మనం మరుచుకొని దాని ద్వారా అభివృద్ధిని సాధించడం అనేది ఇందులో ప్రధాన లక్ష్యం. అయితే ఇందులో భాగంగా ఉదాహరణకి డేటా అనలిటిక్స్ పార్కు, గేమ్ పార్కు, అలాగే డేటా సెంటర్ క్యాంపస్, ఇలాంటి క్లస్టర్స్ని క్రియేట్ చేయడం ద్వారా మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచుకోవడం, తద్వారా అభివృద్ధిని సాధించడం కూడా ఇందులో ప్రధాన లక్ష్యంగా మనం గమనించవచ్చు. ఉదాహరణకి కొన్ని ప్రత్యేకమైన రంగాలను కనుక మనం పరిశీలించినట్లయితే, అంటే ఒక స్పెషలైజ్డ్ వింగ్ కనుక పరిశీలించినట్లయితే క్రియేషన్ ఆఫ్ స్పెషలైజ్డ్ వింగ్స్ విత్ ఇన్ ద ఐటీసీ డిపార్ట్మెంట్ అనేది కూడా ఇందులో ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఆ స్పెసిఫిక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అభివృద్ధిని కూడా కొనసాగించాలి అనే లక్ష్యంతో ఇంకొక లక్ష్యాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. దీనికి ఉదాహరణగా మనం చూసినట్లయితే ఫోటోనిక్స్ వ్యాలీ కార్పొరేషన్, ఇది కూడా ఒక ప్రత్యేకమైన సంస్థ. ఇక ఈ పాలసీలో ఉన్నటువంటి మరొక లక్ష్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అండ్ గవర్నెన్స్. సో ఈ రెండు గవర్నెన్స్ని మనము దీన్ని ఉపయోగించుకోవాలి అనేది ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ ఎలక్ట్రానికల్లీ డెలివరీ చేసే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ సేవల ద్వారా మనం అందించే సేవలు ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతం ఉన్నటువంటి 500 సేవల్ని రానున్న 3 సంవత్సరాల కాలంలో 700 వరకు ఈ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ద్వారా సేవలను అందించాలి అనే లక్ష్యం కూడా పెట్టుకోవడం జరిగింది. అలాగే మొబైల్ ఫోన్స్ ద్వారా ఈ సేవ ద్వారా అందించేటటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని మొబైల్ ఫోన్స్ ద్వారా కూడా 50% వరకు ఫోన్స్లోనే ఆ సర్వీసెస్ అన్నీ కూడా, సేవలన్నీ కూడా అందించే విధంగా చేసినట్లయితే ప్రజలకు ఈ సేవల లభ్యత అనేది చాలా సులభతరం అవుతుంది అనే అంశాన్ని కూడా ఇక్కడ మనం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. రానున్న 3 సంవత్సరాల్లో అంటే 2015 నుంచి 2018 మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మొత్తం మీద ఒక 10 కోట్ల ట్రాన్సాక్షన్స్ అయినా ఈ సేవల ద్వారా చేయాలి, ఈ సేవ ద్వారా మనం చేయాలి అనే ఒక లక్ష్యాన్ని కూడా ఇందులో మనం గమనించాలి. ఇక మరొక లక్ష్యాన్ని మనం చూసినట్లయితే 8వది డిజిటల్ తెలంగాణ. సో ఈ డిజిటల్ తెలంగాణ అంటే ఇప్పుడు ఒకప్పుడు అయితే అక్షరం లేనటి వాడు మన అజ్ఞానం అనుకుంటే ఇప్పుడు డిజిటల్ లాంగ్వేజ్, డిజిటల్ లిటరేచర్ లేనివాడు ఇప్పుడు అజ్ఞాని లేదా నిరక్షర కుక్షి అనే ఒక పరిస్థితి ఉంది. సో అట్లీస్ట్ 1 పర్సన్ ఎవ్రీ ఫ్యామిలీ మస్ట్ బి ఏ డిజిటల్ లిటరేట్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కుటుంబంలో కనీసం ఒక్కరైనా కూడా
మనకి డిజిటల్గా అతను లిటరేట్ అయి ఉండాలి, అంటే చదువు వచ్చిన వ్యక్తి అయి ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ దీనిలో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే వైఫై నెట్వర్క్స్ ద్వారా, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ద్వారా ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీని, ఇంటర్నెట్ సేవలని పూర్తి స్థాయిలో అధిక మొత్తంలో వినియోగంలోకి తీసుకురావడం అనేది కూడా దీంట్లో ప్రధాన లక్ష్యంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అందులో అన్నింటిలో కూడా ప్రతి విద్యార్థిని డిజిటల్ లిటరేట్గా తయారు చేయాలి. కానీ 6వ తరగతికి వచ్చేటప్పటికి ప్రతి విద్యార్థి కూడా డిజిటల్గా ఏ ఫోన్ ఇచ్చినా కూడా ఏదో సిస్టమ్ ఇచ్చినా కూడా ఆపరేట్ చేసి దాని నుంచి రావాల్సినటువంటి సేవలు వినియోగించుకునే స్థాయిలో వాళ్ళని తీర్చిదిద్దాలి అనే లక్ష్యం కూడా ఇక్కడ మనం గమనించాలి. అలాగే ప్రమోషన్ అనే అంశాలను కనుక మనం చూసినట్లయితే, అంటే ఇండస్ట్రీస్ని ఏ విధంగా మనం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ప్రమోషన్ యాక్టివిటీస్ కనుక పరిశీలిస్తే ఇవి అంతర్జాతీయంగా ఎక్కడ ఏ ప్రమోషన్ యాక్టివిటీ జరిగినా అందుకు మనము తెలంగాణ ప్రాంతం నుంచి మన ప్రతినిధులు ప్రమోషన్ ఈవెంట్ ఏదైతే ఉందో దాంట్లోకి పార్టిసిపేట్ చేయడము, అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలలో తెలంగాణ ఐటీ పరిశ్రమ యొక్క గొప్పతనాన్ని చాటుతూ మన తెలంగాణలో ఉన్నటువంటి ఐటీ పరిశ్రమలు, ఐటీ ఆధారిత సేవలకు మరిన్ని ఆర్డర్స్ లభించే విధంగా, బిజినెస్ అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ట్రేడ్ షోస్ ఏవైతే ఉన్నాయో, వాణిజ్య సంస్థలకు సంబంధించినటువంటి షోస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనము పూర్తి స్థాయిలో మనము నిర్వహించాలి. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేటటువంటి లేదా దేశీయ స్థాయిలో నిర్వహించేటువంటి ఈ ట్రేడ్ షోస్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా మనం కూడా అటెండ్ కావాలి అనేది ఇందులో ప్రధానమైనటువంటి ప్రమోషన్స్లో ఉంటే లక్ష్యంగా మనం గమనించాలి. ఇక వీటన్నిటి ద్వారా జీవన ప్రమాణాలలో కూడా మెరుగుదలను సాధించాలి అనేది కూడా ఒక లక్ష్యంగా ఇక్కడ మనం గమనించాలి. ఈ జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీనికి ప్రధానంగా మనకి అవసరమైనటువంటి ఏమిటంటే పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పుల్ని గమనిస్తూ ఆ పర్యావరణ మార్పులకు కారణమైనటువంటి పొల్యూటెంట్స్, కాలుష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధించేందుకు అవసరమైనటువంటి చర్యల్ని శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి ద్వారా వాటిని మనం చేరుకోవాలి. సో ఐటీ ద్వారా మనము ప్రకృతిని కాపాడుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ని కూడా ఇక్కడ మనం గమనించడానికి అవకాశం ఉంది. సో ఈ ఐటీ ఆధారిత సేవల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడము, అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి వనరులని కాపాడుకోవడం అనేది కూడా ఒక సుస్థిరాభివృద్ధి సాధించే విధంగా, అలాగే ఆయా భౌగోళిక ప్రాంతాల్లో ప్రమాణాలు మెరుగుపడే విధంగా ఒక లక్ష్యాన్ని కూడా ఇందులో మనము చేర్చుకోవడం జరిగింది. ఇది 2015-16 సంబంధించినటువంటి ఐటీ పాలసీ, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత వచ్చినటువంటి మొదటి పాలసీ. ఇక రెండవ పాలసీని కనుక చూసినట్లయితే ఇది 2021-26 సంబంధించినటువంటి ఐటీ పాలసీ ఇది. సో ఈ 2021-26 సంబంధించినటువంటి సెకండ్ ఐటీ పాలసీని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో ప్రధాన లక్ష్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 75,000 కోట్ల రూపాయల పెట్టుబడులని ఆకర్షించడం అనేది దీంట్లో ప్రధానమైన లక్ష్యంగా మనం గమనించాలి. సో 75,000 కోట్ల పెట్టుబడి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి జాబ్స్కి అదనంగా ఒక 3 లక్షల ఉద్యోగాల కల్పన కూడా దీంట్లో ప్రధాన లక్ష్యంగా ఉంది. ఓకే, అలాగే ఈ ఐటీ ఆధారిత సేవల ద్వారా మనం అభివృద్ధి చేస్తున్నటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో, ఐటీ కంపెనీస్ కానివ్వండి, ఐటీఎస్ కంపెనీస్ కానీ అభివృద్ధి చేసిన నగరాలు మనకు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో, వీటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్మార్ట్ సిటీస్కి ఏ మాత్రము తీసిపోని విధంగా వీటన్నిటిని కూడా అభివృద్ధి చేయాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో స్మార్ట్ సిటీస్గా తీర్చిదిద్దడం, ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆ నగరాలను తీర్చిదిద్దడం కూడా ఇంట్లో ప్రధానంగా మనం గమనించవచ్చు. ఇక మనం కనుక చూసినట్లయితే ఐటీఈఎస్ ఓకేనా, ఈ రంగాల్లో సాధించినటువంటి ప్రగతిని కనుక మనం పరిశీలించినట్లయితే 2015 నుంచి 2021 మధ్యలో కనుక చూసినట్లయితే సగటున 26.14% గణనీయమైనటువంటి ప్రగతిని సాధిస్తూ ఈ ఉత్పత్తుల విలువ కూడా అంతకుముందు 68,232 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఉత్పత్తుల విలువ ఇది 1,83,569 కోట్ల రూపాయలకి చేరడం కూడా మనం చూడవచ్చు. ఇది 2021
22 సంబంధించిన గణాంకాల ప్రకారము మనకి ఐటీ ఆధారిత ఉత్పత్తుల యొక్క విలువ అంటే మనము పరిశీలించినట్లయితే ఈ సంవత్సరంలో 1,83,569 కోట్ల రూపాయలు మనం చూడవచ్చు. ఇక ఈ 2021-26లో ఉన్నటువంటి ఈ లక్ష్యాల్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇందులో కూడా ఒక 10 లక్ష్యాలని మనము గమనించాలి. అందులో మొదటిది వచ్చి ఈ ఐటీఎస్ సంబంధించినటువంటి ఉత్పత్తుల విలువను పెంచడం. సో ఉత్పత్తుల విలువని పెంచడము, ఐటీఎస్ ప్రొడక్ట్స్ డెవలప్మెంటు, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరిశోధన రంగాల్లో వీటికి సంబంధించినటువంటి పరిశోధనలు కూడా చేయడము. ఇక రెండవది వచ్చి ఎలక్ట్రానిక్స్. ఇక్కడ కూడా ఇంతకుముందు ఉన్నటువంటి పాలసీలో ఉన్నటువంటి ఆ లక్ష్యం, రెండవ లక్ష్యం ఇక్కడ కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే స్టార్టప్స్ కంపెనీస్ని అభివృద్ధి చేయడము, స్టార్టప్ కంపెనీస్ని, అలాగే కొత్తగా వచ్చేటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని మనం ప్రోత్సహించడము. అలాగే నాలుగోది చూసినట్లయితే కాంటాక్ట్లెస్, పేపర్లెస్ అండ్ ఈ విధంగా మన యొక్క ఐటీ పరిశ్రమలను అభివృద్ధి చేయడము. అలాగే గవర్నెన్స్ కూడా అత్యధికంగా ఈ పేపర్లెస్ గవర్నెన్స్గా మనం తీర్చిదిద్దడము. అంటే పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని రంగాల్లో ఒకరితో ఒకరు సంబంధం లేకుండానే, పేపర్తో సంబంధం లేకుండా, ముఖాముఖిగా మనం మాట్లాడుకునే అవకాశం లేకుండా అంతా కూడా ఆన్లైన్లో ఈ నిర్వహణ, ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా, గవర్నెన్స్ అంతా కూడా నిర్వహించడం అనేది ఒక ప్రధానమైన అంశంగా మనం ఇక్కడ గమనించాలి. అలాగే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బియాండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాడు ఇక్కడ. సో ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నటువంటి అవకాశాలు పెంచడానికి అవకాశం ఉన్నటువంటి అవకాశాలు ఏదైతే ఉన్నాయో, అవస్థాపన సౌకర్యాల కల్పన ఏదైతే ఉందో వీటిని మరింత మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవడము. ఇక డిజిటల్లీ ఎంపవర్డ్ సిటిజన్స్. సో ఎవరైతే తెలంగాణ పౌరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సో మనకి ఇక్కడ డిజిటల్గా వాళ్ళని అత్యధికంగా లిటరేట్స్గా తయారు చేయడము, ఎంపవర్డ్ సిటిజన్స్గా మనము చేయడము, డిజిటల్లీ ఎంపవర్డ్ సిటిజన్స్గా తీర్చిదిద్దడము. అలాగే వీటితో పాటుగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎమర్జింగ్ అంటే కొత్తగా వచ్చే టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అందిపుచ్చుకొని తద్వారా మనకి అభివృద్ధిని సాధించడము. సో కొత్త సాంకేతికతను మనము అందుబాటులోకి తీసుకురావడము, సాంకేతికత, నూతన సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందడము. అలాగే క్లౌడ్ ఫస్ట్ పాలసీ. సో క్లౌడ్ ఫస్ట్ పాలసీ ద్వారా ఈ ఐటీ ఆధారిత ఉత్పత్తుల్ని కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరించడము. అలాగే ITE&C డిపార్ట్మెంట్ టెక్నాలజీ ఎనేబ్లర్ అనే ఒకదాన్ని అభివృద్ధి చేయడము. ITE ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎనేబుల్డ్ కమ్యూనికేషన్. సో ఈ రంగానికి సంబంధించినటువంటి ఈ ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసుకొని దీని ద్వారా సో మనకి అవసరమైనటువంటి సేవలను త్వరితగతిన మనము అందించే విధంగా ఈ లక్ష్యాలను మనం పెట్టుకోవడం జరిగింది. ఓకే, వీటితో పాటుగా మనకి ITIR ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. సో ITIR ప్రాజెక్టుకి సంబంధించిన అంశాలను మరొక ఎపిసోడ్లో మనం పూర్తి స్థాయిలో పరిశీలిద్దాం. సో ఇక్కడ మనం ఈ అంశానికి సంబంధించినటువంటి ప్రశ్నను కనుక మనం పరిశీలించినట్లయితే, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి తీసుకున్న చర్యలను వివరించండి అన్నప్పుడు మనము ఈ 2 లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, 2 పాలసీస్ ఏవైతే ఉన్నాయో, 2015-16 సంవత్సరంలో వచ్చినటువంటి పాలసీ, అలాగే 2021-26 వరకు సంబంధించినటువంటి పాలసీ, 21-22 సంవత్సరంలో వచ్చినటువంటి పాలసీ, ఈ 2 పాలసీలని చర్చిస్తూ మనము 2015-16లో వచ్చినటువంటి పాలసీలో వచ్చిన లక్ష్యాల్లో మనం ఏం లక్ష్యాలు పెట్టుకున్నాం, అందులో ఎంతవరకు మనం సఫలీకృతం అయ్యాం. ఉదాహరణ చూసినట్లయితే 68,000 కోట్ల రూపాయలుగా ఉన్నటువంటి ఎగుమతుల విలువ ఈరోజు అది 1,80,000 కోట్ల రూపాయలకు పైగా, అంటే 1,83,569 కోట్ల రూపాయలకు చేరుకున్నది. అంటే అది గణనీయంగా సాధించిన ప్రగతి. అలాగే 20% పైగా, అంటే 26% పైగా మనకి వృద్ధి రేటు సాధించడం కూడా ఒక వినూత్నమైనటువంటి, చాలా గర్వించదగినటువంటి ఒక అంశం ఇది కూడా. సో ఈ విధంగా మనము ఈ 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడిని ఆకర్షించాలనే ఒక అంశము. అలాగే 6 లక్షల వరకు ఇప్పుడు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిశ్రమ రాబోయే కాలంలో 26 నాటికి మరలా ఇక 3 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన
లేదా అందుబాటులోకి తీసుకురావడం అనే లక్ష్యంగా పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మనం రాయాలి. అలాగే స్టార్టింగ్లో మనం చెప్పుకున్నట్టుగా హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి ఉత్పత్తుల విలువ ఏమిటి, దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఇవన్నీ కూడా అంశాలను రాస్తూ, ఒకవేళ ప్రశ్న అడిగినట్టుగా మనకి విమర్శనాత్మకంగా భవిష్యత్తులో ఏమైనా ఇంకా మార్పు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందా అంటే తప్పనిసరిగా పాజిటివ్ యాటిట్యూడ్తో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది భవిష్యత్తులో హైదరాబాద్ నగరము ప్రథమ స్థాయిలో దేశంలోనే నిలవడానికి అవకాశం ఉందనే విధంగా మన ఆన్సర్ని మౌల్డ్ చేసుకోవాలని రావాల్సిన అవసరం ఉంది. అభ్యర్థులందరూ కూడా ఈ డేటాని ఈ యొక్క పాలసీలో ఉన్నటువంటి లక్ష్యాలని తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని మీ యొక్క ప్రశ్నకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆశిస్తున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు.